నమస్తే, వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. నేను విజయ్. ఎన్నికల వేళ వైసీపీ వినిపించిన వై నాట్ 175 నినాదం ఇప్పుడు మళ్ళీ వార్తల్లోనికి వస్తుంది. కానీ అచ్చం అలాగే కాదు, పూర్తిగా భిన్నంగా. వై నాట్ ఆల్అవుట్ అన్న మాట ఇప్పుడిప్పుడు రీసౌండ్ ఇస్తుంది. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? జగన్ పార్టీ నుంచి ఇంకా ఎందరో జంప్ అయ్యే అవకాశాలున్నాయి? వై నాట్ 175 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ వైసీపీ అధినేత వైఎస్ జగన్ వినిపించిన నినాదం ఇది. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో అధికారంలోకొచ్చిన వైసీపీ 2024 ఎలక్షన్లొచ్చేసరికి 175 సీట్లకు 175 సాధించాలని టార్గెట్గా పెట్టుకుంది. అందుకు తగ్గట్లుగానే ప్రచారం జోరుగా నిర్వహించింది. కానీ ఫలితాలొచ్చాక సీన్ మారిపోయింది. 175 సీట్లు టార్గెట్గా పెట్టుకుంటే కనీసం 17 సీట్లు కూడా రాలేదు సరికదా, 11 అసెంబ్లీ స్థానాలు మాత్రమే సాధించింది. చివరకు ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. ఫలితాలొచ్చిన తర్వాత నుంచి పరిస్థితి మారిపోయింది. ఒక్కొక్కరిగా పార్టీకి చెందిన నేతలు రాజీనామాలు చేయడం మొదలుపెట్టారు. చేరికలపై మొదట్లో అంతగా దృష్టి సారించని టీడీపీ కూటమి పార్టీలు ఆ తర్వాత ఫోకస్ పెంచాయనే చెప్పాలి. పైకి ఎవరూ దీనిపై మాట్లాడకపోయినా అంతర్గతంగా జరగాల్సింది జరిగిపోతుందన్న మాట వినిపిస్తోంది. ఈ దిశగానే ప్రస్తుతం పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధుల వలసలు మొదలయ్యాయన్న మాట వినిపిస్తోంది. ప్రధానంగా చూస్తే కొన్ని రోజుల ముందు వరకు వైసీపీకి రాజ్యసభలో 11 మంది ఎంపీల బలముంది. ఇలాంటి వేళ వైసీపీ తరపున పెద్దల సభలో ఎంపీలుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు ఇద్దరూ తమ ఎంపీ పదవులకు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా సమర్పించడం జగన్ పార్టీలో పెను ప్రకంపనలు సృష్టించిందనే చెప్పాలి. రాజీనామా లేఖల్ని రాజ్యసభ చైర్మన్ గారు, ఉపరాష్ట్రపతి గారిని కలిసి సమర్పించడం జరిగింది. తదనంతరం మా రాజకీయ భవిష్యత్తు ఏంటనే దాని మీద మేము సపోర్ట్ చేయడం జరిగింది. కానీ కొన్ని అంశాల్లో మరి కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితిని బట్టి కొన్ని డిఫరెన్సెస్ వచ్చినాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని నేను ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అభ్యర్థి నిర్ణయం చేసే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు వేరే అభ్యర్థిని నిర్ణయం చేయటం, ఆయన నిర్ణయం చేసినప్పుడే కేడర్ నాయకత్వం అంతా కూడా నియోజకవర్గ స్థాయిలో దాన్ని కొంత వ్యతిరేకించడం జరిగింది. అప్పుడే పార్టీకి దూరం అవుదామని చెప్పిన కూడా ఒత్తిడి రావడం జరిగింది. అంటే పార్టీ మారుదాం అనేటువంటి ఆలోచన ఇవాళ అధికారం లేదు కాబట్టి అనే పరిస్థితులు వాళ్ళు వచ్చింది కాదు. ఇది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ కూడా ఈ రోజు రాజీనామాకి మాకు కూడా వచ్చున్నారు కదా, ఎవరు లేరు కదా. నేను స్వచ్ఛందంగా మీ ఇద్దరం వచ్చి రాజీనామా సమర్పించుకున్నాం. వ్యక్తిగత కారణాలు చెప్పాం కదా, మా వ్యక్తిగత కారణాలు. నేను ఢిల్లీలో మళ్ళీ అవకాశం ఏమైనా భగవంతుడు కల్పిస్తే మళ్ళీ వచ్చేదానికి ఎటువంటి అభ్యంతరకరం లేదు. అన్నగారు మాత్రం ప్రజలతో ఉండాడు. ఎప్పుడు ఆయన 22 సంవత్సరం నుంచి ఎంపీపీగా, రకరకాల ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాజశేఖర్ గారి దగ్గర మంత్రిగా ఉండారు. వీరిచ్చిన షాక్ నుంచి కోలుకోకముందే పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీలు పోతుల సునీత, ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన బల్లి కళ్యాణ చక్రవర్తి, గవర్నర్ కోటాలో ఎన్నికైన కర్రీ పద్మశ్రీలు తమ పదవులకు, పార్టీ సభ్యత్వాలకు రాజీనామాలు సమర్పిస్తూ నిర్ణయం తీసుకోవడం వైసీపీలో సంచలనంగా మారింది. వీళ్లే కాదు, ఇటీవలే మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్తో పాటు మరికొన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన చైర్మన్లు వైసీపీని వీడడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే కేవలం వీళ్లు మాత్రమే కాదు, ఇంకా మరికొన్ని బిగ్ వికెట్లు పడతాయన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఎంపీ పదవికి రాజీనామా చేసిన మోపిదేవి తాను టీడీపీలో చేరనున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. ఇదే దిశలో వైసీపీకి చెందిన మరికొందరు రాజ్యసభ సభ్యులు సైతం అతి త్వరలోనే రాజీనామాలు చేసి టీడీపీతో పాటు కూటమిలోని ఇతర పార్టీలోకి చేరవచ్చన్న టాక్ గట్టిగానే వినిపిస్తోంది. టీడీపీ కూటమి బంపర్ మెజారిటీ సాధించి రాష్ట్రంలో అధికారంలో ఉంది. సహజంగానే విపక్షాల నుంచి నేతల వలసలుంటాయి. అయితే ఇక్కడే టీడీపీ నేతల్లో కొందరి వాదన మరోలా ఉంది. గతంలో తెలుగుదేశం పార్టీని రాజకీయంగా వైసీపీ ఎంతో ఇబ్బందికి గురిచేసిందని అంటున్నారు.
దెబ్బకు దెబ్బ కొట్టడం ద్వారానే ఆ లెక్క సరిచేయాలని అంటున్నారు. కానీ ఎవరిని పడితే వారిని పార్టీలోకి చేర్చుకోవడం మంచిది కాదంటున్నారు మరికొందరు. ఇదే అంశంపై పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఏకంగా ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. మెజారిటీ నేతలు మాత్రం రాబోయే రోజుల్లోనూ టీడీపీకి తిరుగు లేకుండా ఉండాలంటే వైసీపీని రాజకీయంగా సమూలంగా దెబ్బ కొట్టాల్సిందేనని చెబుతున్నారు. అందుకే వలసల్ని ప్రోత్సహించాల్సిందేనని అంటున్నారు. ఇదే సమయంలో టీడీపీకి మరో కొత్త సమస్య వచ్చి పడుతోంది. పార్టీలోకొస్తున్న చోటామోటా నాయకులనైతే ఏదో రకంగా సర్దుబాటు చేయొచ్చు. కానీ పెద్ద నాయకులు వస్తున్న వేళ ఏం చేయాలన్నదే సవాలుగా తయారైంది. ఇప్పటికే ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిని మినహాయిస్తే టికెట్లు దక్కని వాళ్లు, పొత్తులో భాగంగా అవకాశం చేజారిన వారు ప్రతి నియోజకవర్గం నుంచి 2-3 ఉన్నారు. కూటమి ధర్మం ఎలాగూ పదవుల పంపకంలో పాటించాల్సిందే. దీంతో వచ్చేవారిని ఎలా సర్దుబాటు చేస్తారన్నది కీలక పాయింట్గా మారింది. ఇక వైసీపీని వీడుతున్న నేతలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పార్టీ నుంచి ఎవరు వెళ్లినా తమకు నష్టం లేదన్నారు. రాజకీయ వలసలు ప్రోత్సహించడం సీఎం చంద్రబాబుకు అలవాటేనని ఆరోపించారు అంబటి. ఉత్తరాంధ్రలో వైసీపీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు బలంగా ఉండడం వల్లే ఎమ్మెల్సీగా బొత్స గెలిచారని, వారిని చూసైనా పార్టీ మారాలని ఆలోచిస్తున్న వారు బుద్ధి తెచ్చుకోవాలని సెటైర్లు వేశారు అంబటి. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితమంతా పార్టీలు ఫిరాయించే వాళ్ళని ప్రోత్సహించటమే, వారిని కొనటమే, లేదా తన దగ్గర ఉన్న వాళ్ళు అమ్ముకోవటమే. రాజకీయం అంటే అమ్ముకోవడం, కొనుక్కోవడం అనేటువంటి నీచ స్థితికి రాజకీయాలను దిగజార్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన రాజకీయ రంగ ప్రవేశంతోనే ఇలా కొనటాలు, అమ్మటాలు. నేనైతే చాలా సంతోషంగా ఉన్న ఒక విషయంలో, ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే ఎంతో మందిని కొనడానికి ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ శభాష్, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్స్ పోయినోళ్ళు పోగా ఉండోళ్ళు శభాష్ అని మీసం మెలేసి నిలబడ్డారు. అందుకే బొత్స సత్యనారాయణ గారు ఎమ్మెల్సీగా గెలిచారు. మొత్తంగా చూస్తే గతంలో వైసీపీ వినిపించిన వై నాట్ 175 నినాదం మిస్ఫైర్ అయింది. ఇప్పుడు దానికి రివర్స్ గా వలసలు భారీగా సాగుతూ ఉండడంతో వై నాట్ ఆల్ అవుట్ అన్న మాట సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఇది వాటి ఇన్సైడ్ స్టోరీ. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.